కానీ రాష్ట్రంలో కానీ సుమారుగా మహిళా ఓటర్లు అనేది ఎక్కడ కూడా పురుష ఓటర్లకు తక్కువగా లేరు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మిత్రులారా, పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్లకు సీట్లు ఇవ్వడంలో మాత్రం, ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసేందుకు మాత్రం, ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసేందుకు మాత్రం వాళ్ళకు సీట్లు మాత్రం 33% రిజర్వేషన్ల ప్రకారం, మహిళా రిజర్వేషన్ల ప్రకారం 33% వాళ్ళకి ఇస్తామని చెప్పి నాయకులు పార్టీలు పేర్కొనడం తప్ప దాన్ని అమలు చేసిన దాఖలాలు ఎక్కడగా లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాల్లో ఇప్పటి వరకు 7 పార్లమెంటు స్థానాల నుంచి మాత్రమే మహిళలు పోటీ చేయడం జరిగింది. 10 పార్లమెంటు స్థానాల నుంచి 7 పార్లమెంటు స్థానాల నుంచి మహిళలు పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. 10 పార్లమెంటు స్థానాల్లో ఇప్పటి వరకు మహిళలు ఎక్కడ కూడా గెలవలేదు. దీనికి ప్రధాన కారణం ఈసారి మహబూబ్ నగర్లో డీకేఆర్న గెలిచేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఆమె గెలిస్తే ఇంకో స్థానం మహిళలకు పెరిగినట్లు అవుతుంది. ఇక మూడో వంతే లోక్సభ ఎన్నికల్లో మహిళలకు టికెట్లు 6. కాంగ్రెస్ ఇచ్చింది 3, బీజేపీ ఇచ్చింది 2, బీఆర్ఎస్ ఒక్క పార్టీ ఇచ్చింది ఒక సీటు, అది కూడా మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆమెకి. ఇక 2014లో 1, 2019లో 5గురికి ఛాన్స్, ఈసారి మాత్రం 6గురికి ఛాన్స్ రావడం జరిగింది ఆయా పార్టీల నుంచి పోటీ చేసేందుకు. ఇక మహిళా అధినేతగా ఉన్న పార్టీ ఒకటి, మహిళలకు పార్లమెంట్లో 33% రిజర్వేషన్ కల్పించేందుకు చట్టం చేసిన పార్టీ మరొకటి, మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన పార్టీ ఇంకొకటి. అన్ని పార్టీలు మహిళల రిజర్వేషన్లను రిజర్వేషన్లపై పలవరించినవే. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి వాటి అసలు రంగు బయటపడుతుంది. మహిళలకు 33% కాదు కదా, అందులో 3 వంతు కూడా ఇవ్వలేదు. అన్ని పార్టీలు కలిపి వారి కోటాలో 3వ వంతు ఇచ్చాయంటే రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మహిళలకు 33% రిజర్వేషన్ పరిగణలోకి తీసుకుంటే ఒక్కో పార్టీ 6 చొప్పున మహిళలకు అవకాశం కల్పించాలి. 3 ప్రధాన పార్టీల నుంచి మొత్తం 18 మంది పోటీలో ఉండాలి. కానీ 3 పార్టీలు కలిపి ఎంతమందికి అవకాశం ఇచ్చాయో తెలుసా? కేవలం 6 మందికే. వీరిలోనూ కాంగ్రెస్ పార్టీ 3కి టికెట్ ఇవ్వగా బీజేపీ 2ని బరిలోకి దించింది. మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందని డిమాండ్ చేసి భుజానికి ఎత్తుకున్న బీఆర్ఎస్ కేవలం 1కి మాత్రమే టికెట్ ఇచ్చింది, సిగ్గు లేకుండా. ఇక కాంగ్రెస్ నుంచి ఆదిలాబాద్ లో ఆత్రం సుగుణ, మల్కాజిగిరిలో పట్నం సునీత మహేందర్ రెడ్డి, వరంగల్లో కడియం కావ్యకు అవకాశం ఇవ్వగా మహబూబాబాద్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాలూక్ కవితకే బీఆర్ఎస్ మరోసారి టికెట్ కేటాయించింది. హైదరాబాద్ నుంచి కొంపెల్లి మాధవిలత, మహబూబ్నగర్ నుంచి మరోసారి డీకేఆర్కి టికెట్ కేటాయించడం జరిగింది బీజేపీ. కాకపోతే 2014 నుంచి సంఖ్యాపరంగా పరిశీలిస్తే మాత్రం మొత్తంగా మహిళలు పోటీ చేసే స్థానాలు పెరిగాయి. 2014లో ఒకే ఒక్కరికి బీఆర్ఎస్ అవకాశం ఇవ్వగా 2019లో 5గురికి 3 పార్టీలు కలిపి టికెట్ ఇవ్వడం జరిగింది. జాతీయ స్థాయిలోనూ తీసికట్టు తొలి 2 దశల్లో 8% 33 టికెట్లు ఇస్తున్న ఏకైక పార్టీ బీజేడీ. మహిళా సాధికారత కోసం గురించి రాజకీయ పార్టీలు చేసే ప్రకటనలు ఇచ్చే టికెట్లకు సొంత పొంతన ఉండటం లేదు. ఎన్నికల్లో మహిళలకు అంతంత మాత్రంగానే ప్రాతినిధ్యం కల్పిస్తున్నాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన 2 దశల ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మహిళలు 8% మాత్రమే ఉన్నారు. తొలి దశలోనే 135 మంది మహిళా అభ్యర్థులు, అత్యధికంగా తమిళనాడులో 76 మంది ఉండడం విశేషం. రెండో దశ ఎన్నికల్లో గరిష్టంగా కేరళలో 24 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 2 దశల్లో కలిపి బీజేపీ 69 మందికి, కాంగ్రెస్ 44 మంది మహిళా అభ్యర్థులు టికెట్లు ఇచ్చాయి. బీజేపీ, బీఆర్ఎస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళల కోసం ఎన్నో వాగ్దానాలు చేశాయి. మహిళా రిజర్వేషన్ చట్టం అమలు, సేవా రంగంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు భాగస్వామ్యం తదితర హామీలను బీజేపీ మేనిఫెస్టోలో పెట్టగా మహిళా సాధికారతకు చట్టపరమైన సంస్కరణ, సత్వరమే మహిళా రిజర్వేషన్ చట్టం తదితర హామీలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది. అయితే ఈ నిబంధనలు మహిళలకు టికెట్లు కేటాయించే విషయంలో మాత్రం చూపలేదు. ఒడిశాకు చెందిన బిజు జనతా పార్టీ బీజేడీ మాత్రమే తమ పార్టీ విధానంలో భాగంగా మహిళలకు ఎన్నికల్లో 33% టికెట్లు కేటాయించడం జరిగింది. ఇక అతివకు చోటేది లోక్సభ ఎన్నికల్లో మహిళలను పంపిన నియోజకవర్గాలు ఇవే. వరంగల్, సికింద్రాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, పెద్దపల్లి, మహబూబాబాద్ నుంచి ఇప్పటికీ మహిళా ఎంపీ అభ్యర్థులు గెలిచి పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు మహిళా ప్రాతినిధ్యం లేని నియోజకవర్గాలు ఒకసారి గమనిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, హన్మకొండ, ఇక్కడ అదేవిధంగా భువనగిరి, మల్కాజ్గిరి, చేవెళ్ళ, జైరాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, నాగర్ కర్నూల్,
ఇవన్నీ కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మహిళలు గెలవలేదు. అదే 13 నియోజకవర్గాల్లో మహిళలే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. ఏదైతే పార్లమెంట్ పరిధిలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి, 13 పార్లమెంట్ స్థానాల్లో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు టికెట్ కేటాయించడంలో అన్ని పార్టీలు కూడా విఫలం కావడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కాబోతున్నారు. ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించేది వారే. మొత్తం ఓటర్లలో సగానికి సగం మహిళలే. కొన్ని నియోజకవర్గాల్లో అయితే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండడం విశేషం. 17 లోక్సభ స్థానాలు ఉండగా ఏకంగా 13 నియోజకవర్గాల్లో అతివేల ఓట్లే అధికంగా ఉన్నాయి. దాంతో తమ గెలుపు ఖాయం కావాలంటే మహిళల ఓట్లు పడాల్సిందేనని అన్ని పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు అభ్యర్థులు పావులు కదుపుతున్నాయి. ఇందుకు ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను రంగంలోకి దించి మరి అతివల ఓట్లు తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. వారి ఇంటింటికి వెళ్లి తిరిగి ప్రచారం చేస్తున్నారు. మహిళలకు బొట్టు పెట్టి మరి తమకే ఓటు వేయాలని అభ్యర్థించడం జరుగుతుంది. ఈ 13 స్థానాలు ఏవి ఉన్నాయని ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఒకసారి చూస్తే నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, జహీరాబాద్, మహబూబాబాద్, నల్గొండ, వరంగల్, మెదక్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, భువనగిరి, నాగర్ కర్నూలు ఈ 13 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు పురుష ఓటర్ల కంటే. ఇక నిజామాబాద్ పార్లమెంట్ పరిధిని ఒకసారి మనం గమనిస్తే పురుష ఓటర్లు 8,455 మంది, మహిళా ఓటర్లు 8,96,774 మంది. ఎంతమంది ఎక్కువగా ఉన్నారంటే 92,319 మంది నిజామాబాద్ లో ఎక్కువ మహిళా ఓటర్లు ఉన్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిని చూస్తే 7,85,123 మంది 123 మంది పురుష ఓటర్లు, 8,41,174 మహిళా ఓటర్లు, 56,051 మంది ఎక్కువగా మహిళా ఓటర్లు ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిని ఒకసారి చూస్తే 8,74,813 పురుష ఓటర్లు, 9,16,238 మంది మహిళా ఓటర్లు, 41,725 మంది ఎక్కువగా ఉన్నారు. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిని చూస్తే 8,03,736 పురుష ఓటర్లు, 8,43,859 మహిళా ఓటర్లు, 40,123 మంది ఎక్కువ ఉన్నారు. జైరాబాద్ పార్లమెంట్ పరిధిని చూస్తే 8,841 మంది పురుష ఓటర్లు, 8,38,333 మంది మహిళా ఓటర్లు. ఇక్కడ 37,492 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ చూస్తే 7,46,982 మంది పురుష ఓటర్లు, 7,83,280 మంది మహిళా ఓటర్లు, 36,298 మంది ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ నల్గొండ పార్లమెంట్ చూస్తే 8,43,726 మంది పురుష ఓటర్లు, 8,79,807 మహిళా ఓటర్లు, 35,361 మంది ఎక్కువగా ఉన్నారు. వరంగల్ నియోజకవర్గం చూస్తే 8,93,912 పురుష ఓటర్లు, 9,26,767 మంది మహిళా ఓటర్లు, 32,855 మంది ఎక్కువగా ఉన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిని చూస్తే 9,04,46 మంది పురుష ఓటర్లు, 9,24,027 మంది మహిళా ఓటర్లు, 23,581 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. పెద్దపల్లి పార్లమెంట్ చూస్తే 7,86,390 ఓట్లు పురుష ఓటర్లు, 8,07,015 ఓట్ల మహిళా ఓటర్లు, 20,625 ఎక్కువగా ఉన్నారు. ఇక మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిని చూస్తే 8,31,089 మహిళా పురుష ఓటర్లు, 8,48,815 మహిళా ఓటర్లు, 17,726 ఓట్ల తేడా ఉంది. భువనగిరిలో చూస్తే 8,97,219 మంది పురుష ఓటర్లు, 9,08,632 మంది మహిళా ఓటర్లు, 11,413 మంది తేడా ఉంది. నాగర్ పార్లమెంట్ చూస్తే 8,02,775 ఓట్లు పురుష ఓటర్లు, 8,72,004 మంది మహిళా ఓటర్లు, 8,229 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ పురుష ఓటర్లు ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ళ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు ఎక్కువగా ఉండడం జరిగింది.